నమస్తే. సో డ్రగ్ కంట్రోల్ గురించి ఖైరతాబాద్లోని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేపట్టారు. సో పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఒక ఈగల్ బృందం ఉందని చెప్పేసి సో చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఈ ఖైరతాబాద్లోని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా వీళ్ళు ఒక చిన్నటి కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నారు. మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయవచ్చు, డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ అని కూడా ఇట్లాంటివన్నీ చేయాలని చెప్పి కూడా వీళ్ళు అంటూ ఉన్నారు. సో మనతో పాటు ఖైరతాబాద్ ఎస్ఐ నారాయణ్ సింగ్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే ఇది ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి స్పందన వస్తూ ఉంది, ప్రజలకు పోలీస్ శాఖ తరపు నుంచి ఏ విధంగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు, ఇట్లాంటి విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో ఇట్లా ఉంది సార్, అంటే అవగాహన మీరు కల్పిస్తూ ఉన్నారు, జనాల దగ్గర నుంచి స్పందన ఏ విధంగా ఉందంటే ఏమనుకోవచ్చు? ఇవాళ మన రాష్ట్రంలో యూత్ అనేది తొందరగా అడిక్షన్ అవుతున్నారు ఈ గాంజా డ్రగ్స్ దానిపైన. ఈ గాంజా సప్లైర్స్ మేము చేసే లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేసినా కూడా ఈ పెట్లర్స్ అనేది స్మాల్ క్వాంటిటీస్లో అనేది ఎక్స్పాండ్ వాళ్ళని పడుతున్నాము. అయినా ఏంటంటే యూజర్స్ అనేది పెరుగుతున్నారనే దానిపైన మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ దాంట్లో ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ టీం అనేది ఒకటి పెట్టాము. దీంట్లో ఏంటంటే మనం నివసించే కాలనీలో లేదా బస్సులలో ఎక్కడైనా కూడా యూత్ పిల్లలు ఎవరైనా దానికి బానిస అయినట్లయినా లేదా ఈ ఫలానాడు గాంజాయి తాగుతున్నాడనే ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉన్నా కూడా ప్రజలు మీరందరూ ఏంటంటే మా హెల్ప్ లైన్ నెంబర్ 1908కి ఫోన్ చేస్తే మా టీం ఉంటుంది, మఫ్టీ టీం ఉంటుంది. వాళ్ళు వచ్చేసి వాళ్ళని తీసుకెళ్ళడము, వాళ్ళ ట్రీట్మెంట్ అంటే మెడికల్గా సైకలాజికల్గా అయినా హెల్త్ పరంగానైనా సెట్ చేసేసి యాంటీ అడిక్షన్ టీమ్గానే ఈ ఈగల్ టీం వర్కౌట్ చేస్తుంది. అదే ఎవరైతే ఇల్లీగల్గా డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళపైన ఉక్కు పంజా మోపడానికే ఇది ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ టీం. దీని హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1908. లేదు మీరు ఇట్లా అంటే ఎన్ని అవగాహన కార్యక్రమాలు అవ్వచ్చు, లేకుంటే డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ అవ్వచ్చు, డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని చెప్పి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా యువత అనేది ఎక్కువగా మొగ్గు చూపుతుంది సార్. డ్రగ్స్ సైడ్ అవ్వచ్చు, ఈ గాంజాయి సైడ్ అవ్వచ్చు. ఇట్లా అంటే దానికి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? రెగ్యులరు ఇప్పుడు మాకు మా పెద్ద ఆఫీసర్లు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కమ్యూనిటీ పోలీస్లో భాగంగా ప్రతి వీధిలోకి వెళ్ళేసి ప్రతి వీధిలో ప్రతి ఇంటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు ఒక ఈగల్ టీం అనేది డ్రగ్స్ పైన ఉక్కు పంజా మోపడానికి ఒక స్పెషల్ టీం ఏర్పడ్డది. ఈ నెంబర్కి ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కూడా 100కి ఫోన్ చేస్తున్నారో అదేవిధంగా వారు ఉండే వీధులలో ఎవడైనా డ్రగ్స్కి బానిస అయినా డ్రగ్స్ తాగినట్లయినా ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వచ్చినా కూడా మీరు 1908కి ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్గా అనేది మేము యాక్షన్ అనేది తీసుకుంటాం. ఒకటి. ఇంకోటి లేదు మీరు ఆ కాల్ కూడా చేయము అది ఉంటుంది అంటే మీరు మాది ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి, 8712671111. దీనికి మీరు మీ వీధిలో ఎవరైతే తాగుతున్నారో లేదా మీరు ఫోటోనన్నా వీడియోనన్నా మీరు వాట్సాప్ చేసేసి మీ లొకేషన్ పిన్ చేసేసి వదిలేసిన ఆ ఏరియా అనేది డ్రగ్ ఫ్రీ అయ్యేటట్టు అన్ని విధాల మా ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ టీంతో పాటు లోకల్ పిఎస్ఓలు కూడా ఉంటారు. ధన్యవాదాలు. రైట్. ఇది ముఖ్యంగా నారాయణ సింగ్ సార్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మీకు ఈ డ్రగ్ రహిత తెలంగాణని వీళ్ళు మనందరూ ధ్యేయం అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా సార్ ఇందాక చెప్పినట్టుగా 1908కి ఒకవేళ మీరు సమాచారం అందించినట్టయితే కనుక వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. అట్లనే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అంటే మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మా డీటెయిల్స్ బయట పెట్టేస్తే మళ్ళీ వాళ్ళ తరపు నుంచి వెళ్ళి మాకు ఏమైనా ప్రమాదం ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు ఏమైనా మమ్మల్ని బెదిరించడం కానీ బెదిరింపులకు గురవుతామని కానీ ఇట్లాంటి భయపడాల్సిన అవసరాలు ఏం లేవు. మీ రహస్యాలు మీ వివరాలు అన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు, బయటికి చెప్పరు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి మీ వాట్సాప్లో మీ లొకేషన్ సెండ్ చేయొచ్చు, మీ డీటెయిల్స్ సెండ్ చేస్తే పోలీసులు మఫ్టీలో వస్తారు. ఈగల్ బృందం అనేది కూడా మఫ్టీలో వస్తుంది, వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఒకసారి మీ నెంబర్ చూసినట్టయితే 8712671111 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈగల్ బృందం అనేది కూడా అన్ని ప్లేసెస్లోకి వెళ్ళి అసలు ఎక్కడెక్కడ డ్రగ్స్ తాగుతా ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ గంజాయికి బానిస అవుతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్టయితే యువత ఎక్కువగా కూడా ఈ గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. సో ఈ డ్రగ్స్ రహిత తెలంగాణని మన ధ్యేయం అని చెప్పి కూడా ఈ పోలీసు వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఈగల్ బృందం కూడా దీనికోసం సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు ఎక్కడైనా మీ చుట్టుపక్కల అవ్వచ్చు, మీ ఏరియాలో అవ్వచ్చు, మీరు ఈ గంజాయి తాగే బ్యాచ్ తోటి మీరు ఇబ్బందులు పడుతున్నా, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళు గంజాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా మీరు వెంటనే ఈ వాట్సాప్ నెంబర్ కానీ 1908కి కానీ కాల్ చేసి వెంటనే వివరాలు అనేది సమాచారం కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరా పర్సన్ శివతో కిరణ్, ఆదాబ్, హైదరాబాద్.